అట్టడుగు బలహీన వర్గాల నాయకురాలు, మహిళా రాజ్యాధికార సంఘం అధ్యక్షురాలు ఆకుల విజయ గారు చేపట్టిన ఈ పాదయాత్ర ప్రారంభ సభలో పాల్గొన్న పెద్దలందరికీ, మహిళా ప్రజలకి, మహిళలకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మహిళల అవసరాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దృష్టి పెట్టుకొని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇది ఒక ప్రారంభ సూచికగా మా సోదరి బలహీన వర్గాల నాయకురాలు ఆకుల విజయ్ గారు చేపట్టిన ఈ పాదయాత్రకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నది. మద్దతు ఇవ్వడమే కాకుండా ఏ 25 రోజులైతే ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకెళ్తున్నదో ఆ 25 రోజులు కూడా ఆయా డివిజన్లో, ఆయా బస్తీల్లో ఎంఆర్పిఎస్ నాయకులు, మహిళలు, విద్యార్థులు కూడా ఆమెను వెన్నంటి ఆమెకు మద్దతుగా ఆమె యాత్రలో పాల్గొంటారని కూడా ఎంఆర్పిఎస్ పరంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది సమాజం దృష్టిలో ఇంకా ఒక పెద్ద చర్చ వచ్చిన అంశంగా ఇంకా మారలేదు. ప్రభుత్వం దృష్టిలో ఈ సమస్య అంటూ ఒక సమస్యను కూడా గుర్తించినట్టుగా లేదు. ఏ వర్గాల ప్రజలకైతే ఈ మరుగుదొడ్లు అవసరమో ఆ వర్గాల్లో కూడా ఇది ప్రభుత్వ బాధ్యత అని అనుకోకపోవడం కూడా ఇదొక కారణం. ఇది ప్రభుత్వ బాధ్యత. మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం అనేది అది స్లమ్స్లోనైనా, అది పాఠశాలల్లో అయినా, అది పబ్లిక్ స్థలాల్లోనైనా సరే మరుగుదొడ్లను విరివిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్నది, ప్రభుత్వ బాధ్యత అని చెప్పి ఏ అవసరమైతున్నదో ఆ అవసరం ఉన్న ప్రజల్లో కూడా ఇంకా ఈ అవగాహన, ప్రభుత్వం బాధ్యత అనే అవగాహన లేకపోవడం వల్ల కూడా ఇది ఒక ఉద్యమంగా ఇంతవరకు ముందుకు రాలేకుండా పోయింది. కానీ ఈరోజు ఇది ప్రభుత్వం బాధ్యత